నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులకు కూడా నా నమస్కారం. తాజాగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి కూతురు వైఎస్ షర్మిల ఏపీలో పిసిసి అధ్యక్ష బాధ్యతలైతే అధికారికంగా స్వీకరించడం జరిగింది. సో భవిష్యత్తులో అన్న మీద ఏ విధంగా యుద్ధం చేయకపోతుంది, అసలు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్లాన్తో వస్తుంది, ఏపీలో రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా మారబోతుంది షర్మిల ఎంట్రీతో? చాలా మంచి ప్రశ్న సుధాకర్ గారు, కరెంట్ టాపిక్ ఇది. రాజకీయ ముఖ చిత్రం చాలా తీవ్రంగానే మారుతుందండి. సపోజ్ ఎట్లాంటి తీవ్రత అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అన్నారు చూసారా. కాంగ్రెస్ వాళ్ళు యాక్చువల్గా ఈ షర్మిల గారు రాక ప్రభావం 2029 నాటికన్నా మాకు అందుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ ముందుండింది. అసలు అంతకన్నా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఏమొచ్చిందంటే వాళ్ళకి వై నాట్ 2024. మళ్ళీ కూడా చెబుతున్నానండి, నేను తప్పు చెప్పట్లేదు. వై నాట్ 2024లోనే మేము ఎందుకు తేల్చుకోలేము అంటే రేపు జరిగే ఎలక్షన్లోనే ఎందుకు తేల్చుకోలేము అంటున్నారంటే, వాళ్ళకు వచ్చిన విశ్వాసం, వాళ్ళకున్న సమాచారం ఏంటంటే వైఎస్ఆర్సీపీ తీవ్రమైన సంక్షోభంలో ఉంది, ఐడెంటిటీ క్రైసిస్. అసలు దాని ఉనికే ఉండే ప్రశ్నే లేదు. దానికి మెయిన్ కారణం జగన్మోహన్ రెడ్డి గారి స్వభావమేననేది. అసలు ఆయన రాజకీయాలకి పనికొచ్చే వ్యక్తి కాదు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అనేది ఉనికిలో లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీఏ కాంగ్రెస్ అనే ఒక భావనలో కాంగ్రెస్ వాళ్ళు అంతా కూడా అటేపేసి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఆ పాత కాంగ్రెస్కి ఈ కాంగ్రెస్కి ఉన్న తేడా ఏంటనేది వాళ్ళు పూర్తిగా అనిపించారు. అనేక రకాల అవమానాలు పడ్డారు. అనేక రకమైన ఇదేంటంటే అవమానాలే కాకుండా మనుషుల యొక్క ఆత్మగౌరవం దెబ్బతీశాడు, ఆత్మ న్యూనతాభావంలో పంపాడు. తర్వాత మనుషుల పట్ల ఒక ఏహీభావం, తర్వాత దూరంగా ఉంచటం, అసలు ఎవరిని కూడా ఆదరణగా దగ్గరికి పిలవటం కానీ మాట్లాడటం కానీ ఇవేమీ లేవు. పదవులు ఒక్కటే కాదు ఇవ్వటం, పదవులతో పాటు వ్యక్తిగతంగా వాళ్ళని ఆ దగ్గరికి తీసుకుని ఆదరించినప్పుడు, గౌరవించినప్పుడు అది ఒక పూర్తి ఇది దక్కుతుంది ఎవరికైనా కూడా తృప్తి అనేది. ఇవాళ ఆ తృప్తి అనేది వాళ్ళకి లేదు, పదవులతో రాదది. పదవులు వస్తాయి పోతాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు లాగా అట్లాంటి ట్రీట్మెంట్ అనేది కాంగ్రెస్ వాళ్ళకి దక్కలేదు అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సమాచారం ఉంది. దాంతో ఇవాళ ఇంత వ్యాక్యూమ్ వచ్చినప్పుడు షర్మిల గారు వస్తుంది, ప్లస్ కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరణ జరుగుతుంది. కాబట్టి గతంలో ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు రాజకీయంగా ఎలాంటి వ్యాక్యూమ్ ఉందో అంతకు 10 వ్యాక్యూమ్ ఉందని చెబుతున్నారు. కాబట్టి ఆయనకు 9 నెలలు పట్టింది. ఈమెకి 2-3 నెలల్లోనే కనుక పూర్తిగా వచ్చేస్తారు. అక్కడున్న వ్యతిరేకత చాలు ఆయన ఎట్టి పరిస్థితుల్లో దించాలనేది అన్ని వర్గాల ప్రజల్లోనూ ఉంది. ఏదో ఒక వర్గం నిరుద్యోగుల్లో కాదు, యువతలో కాదు, మహిళల్లో కాదు, రైతుల్లో కాదు, ఎవరికి లేదని అడుగుతున్నారు వాళ్ళు. ప్రతి వర్గాన్ని ఈయన ఏదో రకంగా ఇబ్బంది పెట్టాడు. దీంతో అసలు ఆయన స్వభావం, పరిపాలన అట్లాంటిది. తర్వాత ఆయన దగ్గర ఉన్న సలహాదారులు కూడా ప్రజలతో సంబంధం ఉన్నాళ్ళు కాదు. ప్రజలతో వాళ్ళ ఇంతమంది పోటీ చేస్తున్నారు, ఆయన సలహాదారులు ఒక్కడన్నా వెళ్ళి నేను ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేస్తానని అడిగారండి? వాళ్ళకి ఇక్కడ కూర్చుని గడ్డలేయటం ఈజీగా ఉంది ఎవడి మీదైనా. అది ఎవరి మీద వేస్తున్నారు? సొంత పార్టీ. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన అంత చిత్తశుద్ధితో ఎమ్మెల్యేగా పనిచేసి సొంతానికి కూడా ఆలోచించుకోకుండా నాకు పేరుంటే చాలు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నేను ఫలానా ఆయన అనే గౌరవం దక్కించుకుంటే నేను చిరకాలం ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగలుగుతాను అనుకుంటే ఆయన మీద భూ కబ్జాలని పార్టీలో వాళ్ళే క్రియేట్ చేసి ఆయన అబాస్పాలు చేస్తే వచ్చి చెప్పుకుందామంటే కూడా అవకాశం ఇవ్వకుండా ఏర్పాటు చేసి, అంటే పార్టీలో నీకు అభిమానమైన వ్యక్తులను కూడా కుంపట పెడితే నువ్వు ఎవరికి కుంపట పెట్టకుండా వదిలిపెడుతున్నావు? సామాన్య ప్రజల్ని అరెస్ట్ చేసి ఎన్ని రకాలు పెట్టినా ఏమో మనం జనసామాన్యం మన గురించి ఎవడు పట్టించుకుంటాడు అనుకున్నారు వాళ్ళు. ప్రజల తరపున ప్రజా సమస్యల మీద తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఆయన సొంత బిజినెస్ కోసం నంద్యాల వెళ్ళాడు, ఆ రోజు రాత్రి అక్కడ ఎందుకున్నాడు? నువ్వు ఆ రోజున అక్కడ అరెస్ట్ చేసావు. పని ఇంటికి వచ్చారాక ఆగొచ్చు కదా, విజయవాడ అక్కడికి ఉండవల్లి వచ్చారాకను. అట్లా కాకుండా ప్రజల్లో కూడా ప్రతిపక్ష నాయకుడిని తిరగకపోతే నువ్వు ఎక్కడ స్వేచ్ఛ ఉన్నట్టు నీ పరిపాలనలో? ఎవరికి స్వేచ్ఛ ఉన్నట్టు? యువత నిరుద్యోగులు వచ్చి చెప్పుకోకూడదా? ఆశా వర్కర్స్ వచ్చి చెప్పుకోకూడదా? అంగన్వాడీలు వచ్చి చెప్పుకోకూడదా? టీచర్లు వచ్చి చెప్పుకోకూడదా? నువ్వే నిర్ణయిస్తావా ఎన్నికలు ఎవరు పార్టిసిపేట్ చేయాలనేది? అంటే నువ్వు నియమించిన దాని పేరు ఏమంటారు, సచివాలయ సిబ్బంది. అంటే ఎన్నికల సంఘానికి ఏమి అధికారాలు లేవు, ఏది లేదు. తర్వాత పక్క రాష్ట్రంలో
ఫలానా పార్టీని నువ్వు గెలిపించాలని భుజాన్ని వేసుకుని నీ సొంత రాష్ట్రంలో పరిపాలన నువ్వు వదిలిపెట్టి ఎవరికి లాభం చేయడానికి ఇదంతాను. దాంతో పక్క రాష్ట్రంలో తను చేసిన పనికి అక్కడ చంద్రబాబుని అరెస్ట్ చేయడంతో ఇక్కడ కేసీఆర్ గారు ఓడిపోయాడు. మొన్న వచ్చి అడిగినప్పుడు ఆయన్ని పరామర్శిస్తానికి వచ్చినప్పుడు ఆయన వాస్తవం పగలగొట్టాడు కొండ. అయ్యా నీ పాత్ర కూడా ఉంది నా ఓటమిలోను, నేను ఇవాళ నీ ఓటమిని తప్పించడానికి సలహా ఇచ్చే దశలో లేను, నేనే తప్పించుకోలేకపోయాను, నేను చేసిన కార్యక్రమాలు మంచి చేసినాను, అట్లాంటిది మరి నీ పరిపాలన మరి ఆయన చంద్రబాబుని అరెస్ట్ చేసేవాడు ఒక పద్ధతి ప్రకారం ఒక చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తే తప్పు ఉండకపోయేది, మేము దాంట్లో తలబెట్టి మేము ఇరుక్కున్నాము, ఈ విధంగా మాకు పరిస్థితి వచ్చింది. అందువల్ల ఆయన్ని దించాలనే వ్యతిరేకత వాళ్ళ కాంగ్రెస్ బలం అండి. కాంగ్రెస్ పార్టీ వచ్చేసేదో గిరగిరా చక్రం తిప్పక్కర్లా, వచ్చిన వ్యాక్యూమ్ని చక్కగా ఉపయోగించేసుకుంటే చాలు. ఇప్పుడు షర్మిల గారి మీద మిగిలిన ఎమ్మెల్యేస్ చాలామందికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిత్వం ఎలాంటిది, షర్మిల గారి వ్యక్తిత్వం ఎట్లా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళల్లో చాలామంది రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో ఈ ఎమ్మెల్యే స్థాయిలో కాకపోయినా మండల స్థాయి కార్యకర్తలుగా కానీ అటో ఇటో కొంచెం వాళ్ళ ఇంటి దగ్గరకో ఆయన దగ్గరికి వెళ్ళటం అనేది తెలుసు వీళ్ళకి. దాని వలన వీళ్ళిద్దరు స్వభావ ఇదేంటనేది వాళ్ళకి ఒక అవగాహన ఉంది. కాబట్టి వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పాడండి, అసలు ఆమె వస్తుందో రాదో తెలియని పరిస్థితుల్లోనే షర్మిలక్క నిర్ణయమే నా నిర్ణయం, షర్మిలక్క ఆ బాటలో నేను నడుస్తాను, ఎవరైనా నిర్ణయం తీసుకునే వరకు వేస్ట్ చేసి ఆమె ఏ నిర్ణయం తీసుకుందో లాభమా నష్టమా బెరీ చేసుకుని చెబుతారు. అసలు ఆయన అదంతా నాకు వద్దు, షర్మిలక్కని నేను నమ్ముతా అన్నాడు. అంటే ఒక మెసేజ్ పంపాడు, షర్మిలక్క ఇక్కడికి రాబోతుంది, షర్మిలక్క వస్తే మనకి ఇవాళ ట్రీట్మెంట్కి రేపు షర్మిల గారి దగ్గర వేరు. తర్వాత పార్టీ పరంగా కూడా అది రీజనల్ పార్టీ కాదు కదండి, వాళ్ళకి ఇక్కడేమి సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేవు, ఇక్కడేదో సంపాదించుకోవాలి బాగా పీకాలి అన్ని డబ్బులు మాకే రావాలని లేదు కదా. వాళ్ళు పెద్ద పార్టీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక కానీ వాళ్ళ నాయనమ్మ దగ్గర నుంచి చూస్తున్నారు వాళ్ళు చిన్నపిల్లలు అప్పటి నుంచి కూడా, ఆమె ప్రైమ్ మినిస్టర్గా ఉంటాం, తండ్రి ప్రైమ్ మినిస్టర్గా ఉంటాం, ఇవన్నీ. కాబట్టి వాళ్ళు కుంచిత స్వభావం ఉండదండి, లివ్ అండ్ లెట్ లివ్ అన్నట్టుంటారు. అంతేగాని ప్రతిసాట ఎక్కడన్నా ఆదాయం వచ్చేసాట వచ్చి కాళ్ళు చేతులు అడ్డం పెట్టరు వాళ్ళు. అట్లా ఎవడు బతికేటట్టు ఆడు బతకమంటారు. మీరు పార్టీ గౌరవం కాపాడండి. ఇప్పుడు షర్మిల గారిని పెట్టారు కాబట్టి ఇక షర్మిల గారు ఒక రాజశేఖర రెడ్డి మళ్ళీ వచ్చాడా అన్న ఫీలింగ్తో పంపించారండి వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారికి కూడా ఆ రోజున వాళ్ళు చాలా స్వేచ్ఛ ఇచ్చారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికి ఇవ్వనంత స్వేచ్ఛ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవటం. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా అభ్యర్థుల ఎంపిక అక్కడే జరిగింది, ఒక కమిటీ 6 సభ్యుల కమిటీతో. కానీ రాజశేఖర రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన లిస్టు తయారు చేసేసి మర్యాదపూర్వకంగా తీసుకెళ్ళి ఎస్ అనిపించుకొచ్చుకునేవాడు ఇది అధిష్టానంతో. అట్లాంటి నమ్మకం వాళ్ళ షర్మిల గారి మీద అధిష్టానం ఉంచిందంటే షర్మిల గారిని కూడా ఇప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేశారు. ఈ పిల్ల 2.5 ఏళ్ళుగా తెలంగాణలో ఒంటరి పోరాటం చేసింది, అప్పుడు కూడా అన్న సపోర్ట్ లేదు, ఇంకా ఏమన్నా సమస్యలు క్రియేట్ చేస్తే చేశాడు. ఇవన్నీ కూడా ఆమెకు ఒక ట్రైనింగ్లో పార్ట్ అయింది. మిలిటరీ వాళ్ళకి కనుక ట్రైనింగ్ ఇస్తారు చూసారా ఫస్ట్లో, చాలా టఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఆ ట్రైనింగ్ అయ్యి అక్కడికి వస్తుంది కాబట్టి వాళ్ళ ఈయన్ని ఎదుర్కోవటం పెద్ద కష్టమేం కాదు. తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకుల్ని ఆకర్షిస్తాం కానీ మాట్లాడటం కానీ వాళ్ళతో దౌత్యం నేర్పటం కానీ ఇవన్నీ కూడా ఆమెకి వెనతో పెట్టిన విద్య. ఇక్కడ ఇంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది కాబట్టి అక్కడ ఆమె కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఎదురు చూసే వాళ్ళని స్వాగతించడంలో పెద్ద కష్టం ఆమెకి ఉండదనే రాజకీయ పరిశీలకులు అదే అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా అదే ధైర్యం మీద ఉంది. ఎంత వరస్ట్ ఆఫ్ ద వరస్ట్ కేసు సుధాకర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని దింపటంలో మాత్రం ఆమె 90% నాకు సక్సెస్. ఇప్పుడు మీరు అన్న 2024 అని అడిగారు చూసారా, ఒకవేళ రాలేకపోయినా కూడా నీరెస్ట్గా వచ్చినా ఒక బలమైన కాంగ్రెస్ పార్టీగా ఆవిర్భవిస్తుంది. ఇప్పుడు చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. అది కూడా వాళ్ళకి ఒక రకంగా మెంటల్గా ఓకే, మానసికంగా వాళ్ళు సిద్ధపడ్డారు. కానీ ఇది కూడా అవకాశం ఉందనేది కూడా వాళ్ళకి లోన ఒక ఆశ ఉంది. ఇప్పుడు రేపు రాజశేఖర రెడ్డి నిజమైన రాజకీయ వారసులు ఎవరు అనుకోవాలి ప్రజలు? ఎందుకంటే చెల్లి ఒక పార్టీ ఉంది, అన్న ఒక పార్టీలో ఉన్నారు. అది రేపు తీర్పులో మీకే తెలుపుతారు కదా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న రేపు 2-3 నెలల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయో ఎవరు, అది ఒక గీటరాయి కదండి. ఆ గీటరాయే సమాధానం. మనం ఇవాళ జోష్యం చెప్పినట్టు లేకపోతే ఎవరికో ఫేవర్ చేసినట్టు మాట్లాడక్కర్లా. మనం ఇద్దరు అదే చెప్తారు కదా, రాజశేఖర రెడ్డి నుంచి వచ్చామని చెప్పుకుంటారు. కరెక్టే కదా, అది వాస్తవం కూడా. ఆమె కూతురు ఈయన కొడుకు.
ఇప్పుడు మీరు అన్నట్టు 2 ప్రధాన ప్రతిపక్షాలకి ఇద్దరు చరిత్ర నాయకత్వం ఇస్తున్నారు. రేపు ప్రజలకి ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తాయి, ఏ పార్టీకి వస్తాయి, తర్వాత ఎక్కువ సీట్లు ఎవరికి వస్తాయి, ఎక్కువ జనాదరణ ఎవరి పట్ల ఉంది, రేపు వైఎస్ఆర్సీపీలోంచి కూడా ఎంతమంది వెళ్తారో మీరు చూస్తారు. ఇవన్నీ కూడా గీటరాళ్ళు చరిత్రలో మిగిలిపోతాయి కదండి. 2024 ఎలక్షన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక మలుపురాయిగా అయితే మిగిలిపోద్దండి. ఎందుకంటే ఇంత క్విక్గా జరిగిన రాజకీయ పరిణామాలు సెప్టెంబర్ 9th మొదలైన స్పీడ్ రాజకీయాలు అప్పుడు దాకా సాధారణంగా జరుగుతాయి వెళ్ళి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో ప్రజలు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఉలిక్కిపడి ఆలోచన పదును పెట్టారు, మైండ్కి పదును పెట్టారు, మెదడుకి. అసలు ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో, అసలు ఒక ప్రతిపక్ష నాయకుడిని ఈ విధంగా అరెస్ట్ చేయటం ఏంటి, అవమానం పాలు చేయటం ఏంటి, ఆయన ఏదైనా చేస్తే దాని పద్ధతి ప్రకారం అరెస్ట్ చేయొచ్చు. తీసుకెళ్ళి 52 రోజుల పాటు జైల్లో ఉంచడం, తర్వాత నాకు తెలియదు అన్నట్టు బాధ్యతారహితంగా మాట్లాడటం, తర్వాత పండగ చేసుకోవటం, స్వీట్లు పంచుకోవటం, లేకపోతే టపాసులు కాల్చుకోవటం. ఆయన ఏమన్నా నరకాసురుడా? ఇవాళ ఆయన గతంలో 5 ఏళ్ళు ఆయన పని చేయలేదా? 14 ఏళ్ళు సమైక్య రాష్ట్రానికి పని చేయలేదా? ఆయనేమి ఎమ్మడిబడి కొడతలేదు కదా జనం. ఆయన మీద ఏం వ్యతిరేకత రాలేదు కదా. మార్పు కోరుకున్నారు, నీది కూడా మార్పు చూశారు. రేపు వచ్చే దాంట్లో మళ్ళీ ఇంకో మార్పు చూపిస్తారు ప్రజలే. ఖచ్చితంగా ఇది రాసి పెట్టుకోండి మీరు, ఇవాళ డేట్ వేసుకుని సుధాకర్ గారు. ఖచ్చితమైన మార్పు జరగబోతుంది. తెలంగాణలో ఎట్లా జరిగిందో అంత 100% జరుగుతుంది అక్కడ.